హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఈరోజు కొన్ని చిట్కాలు అనేటివి వంటింటి చిట్కాలు కానీ అదే మనకి డబ్బులు సేవింగ్ చేసే చిట్కాలు కానీ లేకపోతే మనకి అవసరం అయ్యే చిట్కాలను కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కదండి. అందులో భాగంగా ఈరోజు మనం జెట్ కాయిల్ గురించి ఒక చిట్కా అనేది చెప్పుకుంటూ ఉంటామండి. చాలామంది జెట్ కాయిల్ని స్టాండ్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళకి ఈ చిట్కా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో నెయిల్ కట్టర్ అనేది కామన్గా ఉంటుంది. ఇగోండి, నెయిల్ కట్టర్లో చూసారు కదా 3 ఉంటాయి కదండి పిన్స్ అనేటివి. అందులో ఒకటి తీసుకొని ఇగోండి ఈ జెట్ కాయిల్కి హోల్ అనేది కనిపిస్తుంది కదా, దానిలో పెట్టేయాలండి. ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చక్కగా పెట్టుకోవాలి. ముందైతే మనం ఆ హోల్ని కొద్దిగా హోల్ చేసుకొని పెద్దగా చేసుకొని పెట్టుకుంటే నిలబడుతుంది. నేను బెడ్ పైన చూపించడం వల్ల అది కరెక్ట్గా నిలబడట్లేదు. కింద పెట్టినట్లయితే కరెక్ట్గా నిలబడుతుంది. ఈ విధంగా మనం నెయిల్ కట్టర్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా కాకుండా చాలామంది ముక్కలు అయిపోతాయి కదండి అలా పెట్టేటప్పుడు. అలా ముక్కలు అయిపోయినప్పుడు కూడాను దీనిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తానండి. లేకుంటే కొందరు ఏంటంటే ముక్కలను కూడాను వేస్ట్ చేయకుండా లేకపోతే ముక్కగా అవసరం పడుతుందని పొదుపు చేసుకునే వాళ్ళు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్ని వెలిగించి కిటికీ తలుపులన్నీ వేసి మొత్తం ధూపంతో మొత్తం స్ప్రెడ్ అయిపోయినాక ఆఫ్ చేసుకోవాలనుకుంటారు కదండి. అలాంటి వాళ్ళకి చిట్కా చిన్న ముక్కను యూజ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందండి. ఇదిగోండి, ఇందులో 2 ఉన్నాయి కదండి. ఈ ఫస్ట్ తీసినట్లయితే మనకి హోల్ అనేది చిన్నగా అయిపోతుంది, పట్టే అవకాశం అనేది ఉండదు. కాబట్టి ఈ పిన్ అనేది మనము కేవలం హోల్ పెద్ద చక్రం పెట్టడానికి మాత్రమే ఆ పిన్ ఉపయోగపడుతుంది. కాబట్టి దానిని ఇప్పుడు మనం క్లోజ్ చేసేసి ఇప్పుడు వేరే పిన్ అనేది మనకి నెయిల్ కట్టర్లో ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలండి. దాన్ని తీసుకున్నట్లయితే ఆ హోల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అలాగే కాకుండా ఇగోండి ఈ విధంగా జెట్ కాయిల్ పెట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదండి. ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో చిన్న చిన్న ముక్కలు కానీ ఉండినట్లయితే ఈ విధంగా మీరు కూడా సెట్ చేసుకోండి. బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది. చూస్తున్నారు కదా, ఇదే విధంగా ఎటు కదలకుండా నిలబడుతుంది, చక్కగా ఉంటుంది. మనం ఏ చెక్క దగ్గర పెట్టవసరం లేదు, ఏదో చేసే అవసరం లేదు. జెట్ కాయిల్ కూడా చిన్న ముక్క కూడా వేస్ట్ కాకుండా చివరి వరకు కాలుతుందండి. మీరు అస్సలు ఇందులో డౌట్ పడవలసిన అవసరం లేదు. ఈ చిట్కాని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇక మరొక చిట్కా ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో గుడ్లు కూర వండుతుందనండి. అయితే మనం వంట చేసేటప్పుడు లేదు కానీ చపాతీలు చేసేటప్పుడు ఇలా వంట చేసేటప్పుడు అయితే మనని చేతులకు ఉన్న గాజులు అనేటివి కాలవండి. కానీ దోశలు కానీ చపాతీ కానీ చేసేటప్పుడు మన చేతి గాజులు ఉంటాయి కదండి, ఆ చేతి గాజులు అనేవి మన చేతికి తగిలి కాలుతూ ఉంటాయి. మనం వంట చేసేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అనేది పెడుతూ ఉంటుంది. అలా చాలామంది ఈ విషయంలో ఏం చేయాలన్నది తెలీదు. అయితే నేనైతే మీకు చెప్తున్నాను ఒక చిట్కా అండి. అయితే నేను ఇప్పుడైతే మీకు చెప్పబోయే చిట్కా ఏంటంటే, నేను విడదీసి చూపిస్తున్నాను కానీ మీరంటే డైరెక్ట్ గాజులు చేతికి ఉంచుకొని కూడా చేసుకోవచ్చు. అది కూడా మరి ఒకసారి చెప్తాను. ప్రస్తుతానికైతే నేను ఈ విధంగా చెప్తున్నా. మనకి ఏ విధంగా అయితే మీకు క్లారిటీ కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా గాజులను తీసి ఈ విధంగా చూపిస్తున్నాను. మరొక వీడియోలో డైరెక్ట్గా గాజులు చేతికి ఉండగానే ఎలా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలనేది నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇవి ఒకటి ఎలా వేసుకోవాలని చూపించడానికి నేను మీకు గాజులు తీస్తున్నా. మీరు అనుకోవచ్చండి, ఏంటి ప్రతిసారి గాజులు తీసి ఇలా వేసుకొని చపాతీలు కాల్చాలా, ఇలా చేసుకొని ఇవి చెయ్యాలా అని అనుకుంటారు. కాబట్టి ఇలా ప్రతిసారి గాజులు తీసి మనం ఇలా వేయాల్సిన అవసరం లేదండి. చేతికి గాజులు ఉంచుకుంటూనే డైరెక్ట్ సింపుల్గా సెకండ్లో అయిపోయేటట్టు మనం కూడా చెయ్యొచ్చు. అది ఎలాగన్నది నేను మరొక వీడియోలో చూపిస్తాను. మీకు ఏంటంటే ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనే దాని గురించి అనేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనేది ఇది ఒక పద్ధతి రూపంలో చెప్తున్నాను, అంతేమే కానీ ఇంకేం లేదండి. మనం అలా కూడా చేయొచ్చు, చేతికి గాజులు ఉంచుకొని కూడా చేయొచ్చు. అయితే ఇలా చేసుకొని వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే వీటికి ఉండే క్లాత్ వల్ల మనకి వేడి అనేది మన చేతులకి తగలకుండా ఉంటుంది. ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి మీరు ఎక్కువగా చపాతీలు చేసేవాళ్ళు కానీ పొద్దున్నే లేచి దోశలు కావాలంటే టిఫిన్స్ చేసేవాళ్ళు కానీ లేకపోతే ఎప్పుడు ఏ వంట దగ్గరే ఉండే వాళ్ళు మాత్రం ఈ చిట్కాని బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, నేను రెండింటికి ఇలా రబ్బర్ బ్యాండ్లు వేసాను కదా, ఈ విధంగా వేసుకుంటున్నా. ఈ విధంగా వేసుకోవడం చాలా ఇబ్బంది అండి. వేసుకునేటప్పుడు రబ్బర్ బ్యాండ్ ఊడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలా కాకుండా వేరేగా ఉంది, కానీ ఇది కూడా
యూజ్ చేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంతేకాకుండా గాజులు కూడా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అలా వేసుకొని మంచి రబ్బర్ బ్యాండ్, చుమ్కి రబ్బర్ బ్యాండ్ వేసుకొని వెళ్తే ఎంతో అందంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు గ్యాస్ అనేది చూసారు కదండి, కొంతమంది వంట అయిపోయినాక పైకి పెట్టేసి ఉంచుతారు. అలా ఎప్పుడు చేయకండి. గ్యాస్ పైన ఎలా బంద్ చేస్తామో కింద కూడా అలాగే బంద్ చేసుకోవాలి. ఇక మనం గ్యాస్ ఇడిపిస్తాం కదండి, తీసుకొచ్చిన తర్వాత అయ్యో మనం గ్యాస్ త్వరగా అయిపోతుంది, అయ్యో త్వరగా అయిపోయింది, మనం ఎప్పుడు బుక్ చేసాం, మనకి ఎప్పుడు వచ్చింది అన్న మెసేజ్లు ఉంటాయి. కానీ మనం ముందు గంటనే గ్యాస్ అనేది బుక్ చేసుకొని మనం తెచ్చుకున్న తర్వాత మనం ఎప్పుడు గ్యాస్ మన ఇంట్లో ఉన్న గ్యాస్ అయిపోయిన తర్వాత ఇది పెట్టుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు పెట్టామన్నది తెలియదు. అయ్యో గ్యాస్ ఎన్ని రోజులు వచ్చింది అన్నది మనకు తెలియదు. ఒక్కోసారి త్వరగా అయిపోతుంది, ఒక్కోసారి లేట్ అవుతుంది. అయితే మనకు తెలియక మనం బుక్ చేసుకోకపోవచ్చు, అలా గ్యాస్తో ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా మనం గ్యాస్ తెచ్చుకున్నప్పుడే మనం ఏ రోజు అయితే గ్యాస్ బిగిస్తామో అదే రోజు గ్యాస్ సిలిండర్ పై మనం ఏ రోజు అయితే పెడుతున్నామో ఆ రోజు డేట్ కానీ మనం వేసుకుని కానీ గ్యాస్ కానీ పెట్టుకున్నట్లయితే మనకి ప్రతి నెల గ్యాస్ ఎన్ని రోజులకు వస్తుంది, ఏ నెల త్వరగా అయిపోతుందో చూసుకోవచ్చు. ఎందువల్ల అయ్యిందన్నది తెలుసుకొని మనం కొంచెం గ్యాస్ని ఇంకొక 2 రోజులు వచ్చేటట్టు చూసుకొని ఆదా చేసుకోవచ్చు. ఇలా మనకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు గ్యాస్ ఎన్ని రోజులు ఉపయోగిస్తున్నారు, ఎంత లేట్ అవుతుంది, ఏ నెల ఎక్కువ అయిపోతుంది, ఏ నెల త్వరగా లేట్గా అవుతుంది, గ్యాస్ సేవ్ చేయాలంటే ఏ విధంగా సేవ్ చేయాలి అనేది ఇలా డేట్ వేసుకోవడం వల్ల మనకి బాగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు నేను మీకు ఒక దానితో గీసాను కదండి, ఇప్పుడు అదేంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇప్పుడు వాటర్ ఫిల్టర్లో శుద్ధలు ఉంటాయి కదండి, ఇదిగోండి వాటర్ ఫిల్టర్లో శుద్ధలు ఉన్నాయి చూసారు కదండి. చాలామంది శుద్ధలున్న వాటర్ ఫిల్టర్నే యూజ్ చేస్తారు. అయితే దీని చుట్టూ మురికి అనేది పెట్టేస్తుంది. మురికి పట్టినప్పుడు మనం వీటిని తీసి తోముతూ ఉంటాం. తోమిన తర్వాత అవి పొరపాటున మన చేతి నుంచి జారి కింద పడిపోయి శుద్ధ అనేది విరిగిపోయింది కదండి. మనం చాలామంది దాన్ని వేస్ట్గా డస్ట్బిన్లో పడేస్తారు. అలా వేస్ట్గా డస్ట్బిన్లో పడేసే బదులు మనకి చాలా ఉపయోగపడే ఒక చిట్కా అనేది నేను మీకు చెప్తానండి. దేన్ని కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు కాబట్టి. అయితే మా చిట్కాలు కానీ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో చిట్కాలు మనకు ఉపయోగపడేవి మీ అందరికీ చెప్తానండి. ఇదిగోండి, అయితే మా ఇంట్లో కూడా ఒక శుద్ధ అనేది విరిగిపోగానే నేను దానిని పడేయకుండా ఈ విధంగా నేను ఉపయోగించుకున్నాను. ఏంటంటే ఈ విధంగా ఇంట్లో ముగ్గు వేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. కొంచెం మనం ఇల్లు తడిబట్టి పెడతాం కదండి, తడిబట్టి పెట్టేటప్పుడు ఆ బకెట్లో కానీ శుద్ధను వేసేయండి. లేదు అనుకున్న వాళ్ళు తడి గచ్చు మీద కానీ ఈ విధంగా దీంతో ముగ్గు వేసుకుంటే పొడి గచ్చు మీద కనిపించేది కానివ్వండి, తడి గచ్చు మీద చాలా మనం చాక్ పీస్తో వేసుకున్నట్లు కనిపిస్తుందండి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఇది బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఈ చిట్కాను మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి గరుకు గచ్చు ఉండే వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని మనం చాక్ పీసులు కొనకుండా ఈ విధంగా చేసుకోవచ్చు.